హాయ్ ఫ్రెండ్స్, మన దీపికా పదుకునేని కల్కి 2 నుంచి తీసేశారు ఫ్రెండ్స్. దాని నుంచి కానీ మళ్ళీ మన స్పిరిట్ ఉంది కదా, మన ప్రభాస్ అన్నది, ఆ స్పిరిట్లో నుంచి కూడా తీసేశారు. ఎందుకంటే ఫ్రెండ్స్, మన దీపికా పదుకునే అనే ఆమె కొంచెం రియాక్షన్ కొంచెం ఎక్కువ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది కల్కి 2లో నటించడానికంటే ఆమెకి కొంచెం చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఆ రిస్ట్రిక్షన్స్ మన డైరెక్టర్లు కానీ ఎవరు కానీ ఆ రిస్ట్రిక్షన్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. మొన్న వచ్చేసేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అది కాకుండా మళ్ళీ కొత్తగా ఆ దీపికా పదుకునే బదులు ఆలియా భట్ని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది 2-3 రోజుల్లో. నేను అనుకుంటున్నాను ఆలియా భట్నే కన్ఫర్మ్ చేస్తారని. అది కల్కి 2లో సుమతి క్యారెక్టర్ని ఈసారి మన ఆలియా భట్ గారు చేస్తున్నారు. మన రాజమౌళి డైరెక్షన్ అంటేనే మన దాంట్లో నటించిన హీరోలు కానీ అందరినీ కొంచెం ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. అది కాక మన అందరినీ గుర్తుండిపోయేలాగా మన రాజమౌళి గారు చూపిస్తారు, అందరు తెలిసిందే కదా. అందుకని మన ఆలియా భట్ గారిని తీసుకుంటున్నారు. ఆలియా భట్ గారి యాక్టింగ్ కూడా పర్ఫార్మెన్స్ కూడా చింపేస్తారు మనకు తెలిసిందే, కొత్త ఏం కాదు కదా. అది కాకుండా దీపికా పదుకునేని ఈ టైం నుంచి ఈ టైం దాకా పని చేయాలి, నేను ఈ టైం నుంచి ఇక్కడ దాకా పని చేస్తా అని రిస్ట్రిక్షన్స్ మొత్తం పెడుతుంది. అందుకని అసలు దీపికా పదుకునేని తీసేశారని అనౌన్స్మెంట్ కూడా మనకి ఇచ్చేశారు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆలియా భట్ని తీసుకున్నట్టు అప్డేట్ కూడా వస్తుంది 2-3 రోజులు అని నేను అనుకుంటున్నాను. కన్ఫామ్ అదే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ దీపికా పదుకునేని తీసేయడం మెయిన్ కారణం ఇదే. అయితే ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకోవాలంటే మరి హిందీ బాలీవుడ్లో అయితే 12 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్, 13 అవర్స్ కూడా వర్క్ చేసే రోజులు ఉంటాయి. కానీ మన తెలుగు వచ్చేసి మ్యాక్సిమం 9 అవర్సే. మ్యాక్సిమం వచ్చేసి నాకు తెలిసి 9 అవర్స్, లేకపోతే ఇంకా అంటే 10 అవర్స్, దానికంటే ఎక్కువగా పని చేయరు. మ్యాక్సిమం 10 అవర్స్కే ప్యాకప్ చెప్పేస్తారు. కానీ మన దీపికా పదుకునే దానికి వాళ్ళ బాలీవుడ్లో వర్క్ చేయడానికి 10 అవర్స్, 12 అవర్స్ కానీ రెడీ ఉన్న ఆమె ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి 9 అవర్స్ కూడా పనిచేయడానికి నిరాకరిస్తుందంటే ఆమె ఏమనుకోవాలి మీరే చెప్పండి అందరూ. కానీ వాళ్ళ బాలీవుడ్ని ఒక ఎత్తుకు చూపించి మన టాలీవుడ్ని కొంచెం తక్కువ చూపించి అలా అయితే మనం ఎప్పుడు చూపేలా. ఏ సినిమా వచ్చినా కానీ మన తెలుగులో ఎప్పుడైనా ఆదరిస్తారని మీకు తెలుసు కదా సార్, మీకు తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆమె ఏందో బాలీవుడ్ని ఒక రేంజ్లో, టాలీవుడ్ని ఒక రేంజ్లో అలా ఉద్దేశించి చూస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఆమెని మన డైరెక్టర్లను ఫస్టే గ్రహించి తీసేశారు. అదే మంచి పని అయింది అనుకోండి.